హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను వీకెండ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే గనక 5:30కి అయితే డే అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ టైమింగ్స్ అనేవి కొంచెం కొంచెంగా మారుతున్నాయన్నమాట. అంటే మొన్నటిదా చెప్పాను కదా 6:30 అయిపోతుందని. ఫస్ట్ మార్నింగ్ లేవడం కనుక అలవాటు చేసుకుంటే మనకి పనులన్నీ చాలా ఈజీగా అవుతాయండి. అలాగే లాస్ట్ వీడియోలో కూడా అడిగారు నన్ను, ఇంత ప్లానింగ్ ఎలా చేస్తారండి అని చెప్పి. మార్నింగ్ అనేది ముందు ఎర్లీగా లేవడం ఫస్ట్ అలవాటు చేసుకోవాలండి. నాకు టైమింగ్ కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ నా టైం నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ జరుగుతున్నాయి. ఈ వీక్ కూడా మొత్తం హాఫ్ డేసే అంట. ఇంకా ఫుల్ డేస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు నేను నూడిల్స్ చేద్దాం అనుకున్నానండి. మిల్లెట్ నూడిల్స్ ఇది నేను సత్వానిని తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్ అనేది. సరే ట్రై చేద్దాం అన్నట్టు. ఇది ఊదలు అంటారు కదా తెలుగులో మనకి. అదే మిల్లెట్స్ ఉంటాయి కదా, అందులో ఊదలు అవన్నమాట. వాటితో చేసిన నూడిల్స్ ఇవి. అయితే నూడిల్స్ తక్కువే నేను చేసేవి ఇలాంటివన్నీ. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదండి. ఎక్కువగా సౌత్ ఇండియన్ ఫుడ్ చేస్తాను. అప్పుడప్పుడు ఏంటంటే ఇలా మారుస్తూ ఉంటాను కదా. ఈరోజైతే వీకెండ్ కదా, సర్లే అని చెప్పి నూడిల్స్ చేద్దాం అనుకున్నాను, ఎగ్ నూడిల్స్. అయితే ఇవి ఫస్ట్ ఇలా మనం బాయిల్ చేయాలి కదండి. వాటర్లో ఆల్రెడీ నేను సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసేసాను. దీనికి ఇలా మసాలా కూడా ఇచ్చారనమాట ఈ ప్యాకెట్ అనేది. ఇది కూడా దీంతోనే వచ్చింది. అంటే మనం ఇంకా అడిషనల్గా ఏమీ వేయక్కర్లేదు అనుకుంటా. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ అని కూడా ఉంది, చూసారు కదా. సత్వాలో ఏంటంటే కొంచెం ఆయిల్స్ అవి మేము అక్కడ తీసుకుంటాం కదా అప్పుడప్పుడు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అవన్నీ తీసుకున్నప్పుడు ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట ఇలాంటివి. అంటే నేచురల్గా ఆర్గానిక్వి అని ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇది ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను. బాగున్నాయండి, బాగా వచ్చినాయి నూడిల్స్. ఇంకా ఇవి జాలీలో వేసేసిన తర్వాత, ఉడికిన తర్వాత నేను కోల్డ్ వాటర్ అయితే వేసాను. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకుంటారు నూడిల్స్ అనేవి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారేమో మరి. ఇంకా నేనైతే నూడిల్స్ ఎలా చేస్తానో అయితే చూపిస్తానండి. సింపుల్గా చేసేస్తాను అనమాట. ముందు ప్యాన్ తీసుకుని నేనైతే ఎగ్స్ అయితే ముందు ఇలాగా ఫ్రై చేస్తాను అనమాట. వెజ్జెస్ అనేవి మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. నేను క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కూడా వేసాను. మనం ఎగ్ లేకపోతే, అంటే ఎగ్ తినకపోతే కనుక మనం ఈ ప్లేస్లో మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. మష్రూమ్ నూడిల్స్ కూడా బాగానే ఉంటాయి. అయితే మనం బయట తీసుకొచ్చిన టేస్ట్లా కాకుండా సేమ్, అంటే అది మైదాతో ఉంటాయి కదా నూడిల్స్ అనేవి బయట మనం తెచ్చేవి. ఇది కొంచెం మిల్లెట్స్తో కాబట్టి కొంచెం తెలుస్తుంది, కానీ బాగుంటాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగానే ఉన్నాయి నూడిల్స్ ఇవి. ఇంకా నేను చెప్పాను కదండి, ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేస్తాను. ఇందులోకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. ఇందాకే వేసేసుకోవచ్చు మనం వెజిటేబుల్స్తో పాటు, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. అదే వేసి వేపుకున్న తర్వాత ఈ నూడిల్స్ అనేవి యాడ్ చేసి, ఇప్పుడు దీనికి ఒక మసాలా వచ్చింది కదండి, ఆ పౌడర్ అయితే వేసేస్తాను. ఇంక ఇప్పుడు ఈ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు నేను వీటిని మిక్స్ చేసేస్తానండి. మిల్లెట్ నూడిల్స్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, అలాగే కర్బూజాతో జ్యూస్ అయితే చేసేసారు మా హస్బెండ్ వచ్చేసి. ఇక్కడ మాత్రం నేను కొంచెం వీక్ అనే చెప్పాలండి. ఇంత మిక్సింగ్ అది నాకు కొంచెం అంత అస్తమాను చేయను కదా, అంత ప్రొఫెషనల్గా అయితే రాదనమాట. ఇంకా నాకు వచ్చినట్టే చేసేసాను. ఇంకా సాల్ట్ అనేది తక్కువైంది, అది కూడా అడ్జస్ట్ చేసేసాను. ఇంకా వీళ్ళకి సర్వింగ్ చేసేస్తే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తారు.
అయితే ఈ ఫ్రూట్స్ అనేవి ఇక్కడ సిరిపురం దగ్గర కనిపించినాయి అనమాట. మొన్న బయటికి వెళ్ళినప్పుడు చూశాను. ఇవి వచ్చేసి అంటే చెర్రీస్ అనేవి మనకి ఇలా అస్తమానం దొరకవు కదా! సీజన్ వైస్‌గా దొరుకుతాయి. అయితే ఆ టైంకి అటు వెళ్ళడం అక్కడ కనిపించడం జరిగింది. ఇదైతే ఒక బాక్స్ తెచ్చాననమాట. నేను శ్రావ్య వెళ్ళాం అప్పుడు. అలా ఇద్దరము తీసుకున్నామనమాట. కొంచెం అక్కడ బార్గెయిన్ చేసి ఇద్దరము తీసుకున్నాము. కానీ చాలా బాగున్నాయి ఇవి. కొంచెం మరీ అంత స్వీట్ కాకుండా బాగున్నాయి. ఇంకా సీజన్ వైస్‌గా ఫ్రూట్స్ అనేవి మనకి తీసుకుంటే చాలా మంచిదండి. ఎక్కువ మనం ఫ్రూట్స్, నట్స్ అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా మంచిగా తీసుకోవాలి. అప్పుడే మనకు కాస్త ఓపిక వస్తుందనమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి నేను ఒక చిన్న షాపింగ్ అయితే చేశానండి. అంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను. అయితే ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే లింక్స్ అడుగుతూ ఉంటారు నన్ను. అందుకని నేను ఇలా ఒక వీడియోలో అయితే చూపిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేస్తారు కదా! అందుకని చూపిస్తున్నానండి. నేను ఐకియా నుంచి ఫస్ట్ టైం పెట్టాననమాట. అంటే మాకు ఐకియా లేదు వైజాగ్. తొందరలో వస్తుందంట మరి. అయితే నేను ఆన్లైన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు. ఎందుకంటే మా పిన్ కోడ్‌కి ఎప్పుడు లేదు. ఈసారి అయితే అవైలబుల్ ఉంది. ఐకియాలో ఇలా చిన్న చిన్నవి క్యూట్‌గా ఉంటాయి కదా! ఇవి బాగున్నాయి అనిపించి వ్యాజెస్ తీసుకుందామని అనుకున్నాను. ఇవైతే ఒక 2 తీసుకున్నాను. అలాగే టేబుల్ కవర్ ఒకటి తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా బీజ్ కలర్‌లో తీసుకున్నాననమాట. వైట్ కాకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ల్యాంప్ తీసుకున్నానండి. వింటేజ్ ల్యాంప్. అసలు నేను దీనికోసం మెయిన్‌గా ఆర్డర్ పెట్టాను. మిగిలినవన్నీ కాస్ట్ తక్కువే కానీ ఇది వచ్చేసి 1600 1500 పడింది. కానీ దీనికి బల్బ్ రాలేదనమాట. నేను అదే మిస్ అయ్యాను. అంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం కదా! ఆ వెబ్సైట్‌లో నాకు బల్బ్ అది కింద ఉంది. అది కూడా యాడ్ చేయాలి. అది యాడ్ చేయలేదు. తర్వాత చూస్తే ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. అయితే దీనిలోకి బల్బ్ అనేది నేను అమెజాన్‌లో విడిగా మళ్ళీ పెట్టాను. అది రావాలి. ఇదైతే వింటేజ్ ల్యాంప్ అయితే ఇలా ఉందండి. మనం ఆర్డర్ పెట్టినప్పుడు అదే చూసుకోవాలన్నమాట. వితౌట్ బల్బా, విత్ బల్బా అని చూసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం మిస్ అయ్యాను. కన్‌ఫ్యూజ్ అయ్యానట్టున్నాను. అందుకే పెట్టుకోలేదు. ల్యాంప్ అది బల్బ్ పెట్టిన తర్వాత ఎలా ఉందో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. బాగా నచ్చింది. వింటేజ్ టైప్ ఉంది కదా! బాగుందనిపించింది. అందుకే అదొకటి తీసుకున్నాను. ఇంకా ఈ ఫ్లవర్ బంచ్ వచ్చేసి అమెజాన్‌లో తీసుకున్నదండి. అంటే ఇది రీసెంట్‌గా తీసుకున్నది కాదు. ఎప్పుడో తీసుకున్నదే. మీకు షేర్ చేయలేదు నేను అప్పుడు. అంటే ఒక్కొక్కటి అయితే షేర్ చేయడానికి ఎక్కువ ఏమి ఉండదు కదా! షాపింగ్ అని షేర్ చేయను. ఇప్పుడు ఇందులో ఎందుకు కలుపుతున్నానంటే ఇంట్లో ఎక్కువ నేను హోమ్ డెకర్ ఎక్కువ చూపిస్తూ ఉంటాను కదా! ఆర్గనైజింగ్, డెకరేషన్ ఇవన్నీ కూడా లింక్స్ అడుగుతూ ఉంటారనమాట. అయితే ఉన్నవైతే గనక ఇలా షేర్ చేస్తే ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి కదా! మిగిలినవనుకోండి ఎక్కువ నేను ఆఫ్‌లైన్ తీసుకుంటూ ఉంటాననమాట. స్టోర్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటాను. ఇంకా అమెజాన్‌లో ఈ ఫ్లవర్ బంచ్ అయితే తీసుకున్నాను. ఓకే. క్వాలిటీ బావుంది. బావుంది కానీ మరీ అంత హై క్వాలిటీ అని చెప్పలేము. కానీ బానే ఉంది. ఇంకా ఇదొకటి తీసుకున్నాను. ప్లాంటర్ అండి. ఇది స్టాండ్ వచ్చేలా వచ్చింది. బావుందనిపించింది. ఇది కూడా తీసుకున్నాను. ఇంకా ఈ ఫ్లవర్ బంచ్ అలాగే స్టాండ్ ఇంకా ఈ మ్యాట్ ఒకటి తీసుకున్నాను. డైనింగ్ మీదకి. ఎందుకంటే డైనింగ్ మీదకి నాకేం లేవనమాట. అంటే మనది ఇంతకుముందు 4 సీటర్ కదా! దాని మీద సంబంధించినవన్నీ దీని మీద సరిపోవడం లేదనమాట. అవి రన్నర్స్ ఏంటంటే నాకు టేబుల్స్ మీదకి మిగిలిన వాటి మీదకి పనిచేస్తున్నాయి. కానీ డైనింగ్ మీదకి ఉండడం లేదని ఇలా అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. ఇదైతే నేను 6 సీటర్ సంబంధించిన మ్యాట్ అండి. ఇదైతే తీసుకున్నాను. రన్నర్ అయితే. ఇంకా అదండి నేను షాపింగ్ చేసిందైతే ఈ మధ్యన అప్పుడప్పుడు తెప్పించినవని ఇలా ఒకసారి వీడియోలో అయితే నేను షేర్ చేశాను. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంక తర్వాత వచ్చేసి నేను ఈవినింగ్ నుంచి కొన్ని స్నాక్స్ అయితే చేద్దాం అనుకున్నాను. పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యి చిరుతిళ్ళు ఏవో ఒకటి ఉండాలి. అలాగే మనం మార్నింగ్ బాక్స్ పెడతాం కదా! కంపల్సరీ వాళ్ళకి బ్రేక్ టైంలో ఏదో ఒకటి తినడానికి. అయితే బయట నుంచి తీసుకొస్తున్నారనమాట. అందుకని ఎందుకులే అని చెప్పి ఇంక ఇంట్లో చేద్దామన్నట్టు చేశాను. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండితో ఇవి మనకి చిప్స్ ఉంటాయి కదండీ! అవి చేద్దాం అనుకున్నాను. స్పైస్ అనమాట. ఎక్కువ స్వీట్ కన్నా స్పైస్‌గా ఉండేవి చేసుకుంటే బెటర్. మా ఇంట్లో కూడా అవి తింటారు పిల్లలైతే. అందుకని ఇక్కడ గోధుమ పిండి అయితే నేను కొంచెం ఉప్పు, కారం అలాగే కొంచెం వాము ఇవన్నీ కూడా వేసేసి ఇలాగా మనం కట్ చేసుకొని ఇవి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే బావుంటాయి.
ఒక 1 వీక్ నుంచి 15 డేస్ వరకు స్టోరేజ్ అయితే ఉంటాయండి. కానీ అప్పటి వరకు అయితే ఉండవు కానీ మా ఇంట్లో. మామూలుగా అయితే అంతవరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి అలాగే ఇంకా కారపూస కూడా వేశానండి. దీనికి నేను శనగపిండి తీసుకున్నాను. కొంచెం బటర్ యాడ్ చేశానండి. బటర్ యాడ్ చేస్తే బాగుంటుంది. శనగపిండి, కొంచెం వరిపిండి, అంటే వరిపిండి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు, కారం, కొంచెం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మనం ఇందులో కావాలంటే వామ్ అనేది మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుందండి. లేదా మనం పెట్టే జాలి బట్టి ఉంటుందన్నమాట. కొంచెం పెద్ద హోల్స్ ఉన్న జాలి పెడుతున్నామంటే కనుక వామ్ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా వాటర్ అనేది యాడ్ చేసి, బటర్ కూడా యాడ్ చేసానండి. వాటర్ అనేది యాడ్ చేసి ఇప్పుడు ఇది నేను కారపూస అనేది వేసేస్తాను. నేనైతే ఈ జాలి అయితే పెడుతున్నాను. ఇంకా ఏ ఒకటి ఉంటాయి కదా గమ్మున వీళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా, ఇంటికి వచ్చాక తినడానికైనా ఏ ఒకటి అలా ఉంటాయి. స్కూల్స్ ఓపెన్ చేశారంటే అన్నీ కూడా అలాగా టైం టు టైం అయిపోతాయి అనమాట. అంటే వర్క్ అనేది కరెక్ట్గా అవుతుంది. స్కూల్స్ హాలిడేస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లోనే కదా ఉంటారన్న చిన్న ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు స్కూల్స్ కాబట్టి కంపల్సరీ అన్నీ ఆన్ టైం అనమాట. అయితే లాస్ట్ వీడియోకి కామెంట్ చేశారండి. నాకులాగే మన ఛానల్ చూసే వాళ్ళకి చాలామందికి 3 కిడ్స్ అనమాట. నాకు అదే కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు కూడా 3 పిల్లలు అక్క, ఎలా చేస్తున్నారు, ఎలా ప్లానింగ్ చేస్తారు వర్క్స్ అన్నీ అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే దాని రిలేటెడ్గా అనమాట. ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాము, నీరసం వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది ఇలా అని చెప్పి చేస్తారండి. నిజంగా హౌస్ వైఫ్స్కి అనుకుంటాం కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అయితే అన్ని పనులు ఒకసారి అయితే నేను చేయనండి. ఈరోజు ఈ వర్క్ పెట్టుకున్నానా, నెక్స్ట్ రోజు ఇంకా క్లీనింగో లేకపోతే ఏదన్నా ఉంటాయి కదా ఇంటికి సంబంధించినవి ఏమో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. ఆ పనులు పెట్టుకుంటాను. అంతేగాని ఒక పక్కన ఎక్కువ కుకింగ్, ఎక్కువ క్లీనింగ్ అన్నది నేనైతే పెట్టుకోనండి. అలాగే మనం ప్లాన్ చేసుకోవాలి. మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైము నేను ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకుంటే షేర్ చేశాను. బాగా నీరసం అనిపించేస్తుంది, ఎందుకో తెలియట్లేదని టెస్టులు చేయించుకున్నానంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందని అన్నారు. అప్పుడు నేను మెడిసిన్ కూడా యూజ్ చేశాను. తర్వాత నార్మల్ అయిందనమాట. మ్యాక్సిమం ఎక్కువ నీరసం వస్తుంది అంటే కనుక ఏదైనా విటమిన్ లోపం ఉందేమో అన్నది ముందు చెక్ చేసుకోవాలండి. మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం 30s 35s దాటిన తర్వాత ఖచ్చితంగా ఓపిక అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు ఫుడ్ వల్ల ఏమో మరి అందరికీ అలాగే ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ మెయిన్ అండి. ఫుడ్ మాత్రం కంపల్సరీ ఆకుకూరలు, అలాగే నట్స్, ఇందాక చెప్పినట్టే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. వర్క్స్ అనేవి ఒకరోజే పెట్టుకోకూడదు. కొంచెం కొంచెంగా చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మనం పక్కన ఉంటే మళ్ళీ ఎవరు చేస్తారు, అవ్వదు కదా. అందుకని కొంచెం కొంచెంగానే చేసుకోవాలి. అలా అయితే ట్రై చేయండి. ముందు ఫుడ్ అనేది మంచిగా తీసుకుని వర్క్స్ అనేవి తక్కువ అంటే ముందు రోజే కొంచెం ప్లాన్ చేసుకుని తర్వాత రోజు వర్క్స్ ఏంటని ఎక్కువ చేసుకోకుండా మనం అలా ప్లానింగ్గా చేసుకుంటే బాగానే ఉంటుందండి. నాకు ఫస్ట్ ఆ ఐరన్ ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేసిన తర్వాత కొంచెం నీరసం అనేది తగ్గింది. నేను ఫుడ్ కూడా మంచిగానే చూపిస్తాను. అంటే మేము ఏం తింటాము, ఎలాగ చేసుకుంటాను అన్నది కూడా. అందుకే నేను సపరేట్గా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఇలాంటి వీడియోలు చేయడం లేదనమాట. ఎందుకంటే వ్లాగ్స్లో ఆల్మోస్ట్ కుకింగ్ షేర్ చేస్తాను కాబట్టి ఏం కుక్ చేస్తున్నాను ఇంట్లోకి అన్నది నేను ఖచ్చితంగా వ్లాగ్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి 30-35 దాటిందంటే కనుక కొంచెం వీక్నెస్ అనేది వస్తుంది కాబట్టి మంచిగా అయితే ఫుడ్ తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకునేది మనకి 40 తర్వాత ఇంకా కాపాడుతుంది అనమాట. ఎందుకంటే ఇంక ఇప్పుడే ఇలా అయిపోతే తర్వాత ఏంటి పరిస్థితి ఆలోచించండి. కాబట్టి ఫుడ్ మాత్రం మంచిగా తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలండి. ఇది కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ, వాకింగ్ కానీ ఏదైనా సరే ఏ వర్కౌట్ అయినా సరే మనకు నచ్చింది, యోగా కానీ జిమ్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకుని అది కూడా కంపల్సరీ చేయాలి. అయితే నేను కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేను గ్యాప్ ఇచ్చాను ఈ మధ్యన. మొన్న మనం ఉజ్జయిని వెళ్ళాను కదా, అప్పటి నుంచి నేను వెళ్ళింది లేదు. ఏదో ఒకటి చిన్న చిన్న వర్కౌట్స్ కానీ, లేదంటే టెర్రస్ మీద నడవడం, లేదంటే ఏదో ఒక యాక్టివిటీ మాత్రం ఉండాలి. ఎంత ఇంటి పనులు చేసినా కూడా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలని ఇప్పుడైతే చెప్తున్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే చెప్పాను కదా, నీరసం రాకుండా అయితే కనుక మనం జ్యూసెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట మన డైట్లో. ఇంకా తర్వాత చూసారు కదా, నేను డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేశాను ఈసారి. కొంచెం స్నాకింగ్ కింద వాళ్ళకి పెట్టడానికి బాగుంటుందని చెప్పి అది మనం కూడా తీసుకోవాలండి. మన హెల్త్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. పిల్లలే కాదు మనం కూడా తీసుకోవచ్చు. ఇలాంటివే మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట మన డైట్లో. మనం ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు నట్స్ అనేవి.
ఇంకా నేను తర్వాత వచ్చేసి పిల్లలకైతే హెయిర్ ఆయిలింగ్ అయితే చేశాను. వీకెండ్ కదా హెడ్ బాత్ చేసేస్తారు. ఈవినింగ్ నుంచి ఏంటంటే మంచిగా ఇలా ఆయిలింగ్ చేసేస్తాను. ఇంకా మర్నాడు మార్నింగే అంత ఆయిల్ చేసి హెయిర్ అది కోమ్ చేయడం అవ్వదు కాబట్టి. ఇంకా చూసారు కదా, ఈ రోజు అయితే డే అనేది ఇలా గడిచింది. నేను చేసిన షాపింగ్ ఇంకా రెసిపీస్ అనేవి కూడా షేర్ చేశాను. అదేంటి ఈ రోజుటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.